అంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు హిస్టరీలో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు బుక్ ఉందనుకో, బుక్లో స్టోరీ లెవెల్లో ఉంటుంది. ఆ స్టోరీ మొత్తం మన నోట్స్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. మనము హిస్టరీ ప్రిపేర్ అయ్యేప్పుడు బుక్లో స్టోరీ ఉండిందంటే బుక్లో చదువుకోవాలి అంతే. మన నోట్స్లో ఏముండాలంటే జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. 1857 రివోల్ట్ చదువుతున్నాము, ఇప్పుడు అది చదివేటప్పుడు నోట్స్ ఎలా ఉండాలంటే మనం బుల్లెట్ పాయింట్స్ రాయాలి. ఇప్పుడు ఆ 1857 రివోల్ట్ కాజెస్ ఏంది, ఆ ఈవెంట్లో మెయిన్ లీడర్స్ ఎవరు, ఆ ఈవెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంది, ఆ ఈవెంట్స్ రివోల్ట్లో ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి, ఆ తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆ ఈవెంట్స్ గురించి ఏమేమి చెప్పారు, అట్లా మనం బుల్లెట్ పాయింట్స్తోనే నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 1857 రివోల్టే కాదు, ఢిల్లీ సుల్తాన్స్ కానీ మొఘల్ ఎంపైర్స్ కానీ ఈ బుల్లెట్ పాయింట్స్తోనే స్టోరీ మొత్తం రాసుకున్నారంటే పెద్ద నోట్స్ అయిపోతుంది. మీ స్టోరీ ఎట్లా బుక్లో ఉంటుంది. ఆ బుక్లో మీకు డౌట్ వచ్చిందంటే ఆ బుక్ ఓపెన్ చేసి ఆ స్టోరీ చదువుకోండి. మీ మెయిన్ నోట్స్లో మాత్రం స్టోరీ ఏముండకూడదు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్. తర్వాత షార్ట్ నోట్స్ వచ్చి హిస్టరీలో షార్ట్ నోట్స్ ఇప్పుడు మనం మెయిన్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. ఈ మెయిన్ నోట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్స్ మొత్తం ఒక 15 పేజెస్ 10 to 15 పేజెస్ వచ్చిందంటే ఈ షార్ట్ నోట్స్లో 1 or 2 పేజెస్లో అయిపోవాలి. అట్లా మీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఈ ఓన్ నోట్స్ని ఒక 5 to 6 times రివైజ్ చేసి మీకు సబ్జెక్ట్ మీద ఒక మంచి గ్రిప్ వచ్చినప్పుడు అప్పుడు మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ఎట్లా ఉండాలంటే ఎగ్జామ్ ముందు ½ an hour ముందు మొత్తం రివైజ్ చేసేయాలి. ఆ షార్ట్ నోట్స్ మొత్తం ఒక 20 to 30 పేజెస్లో 20 లేదా 20 to 30 పేజీలో హిస్టరీ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఆ షార్ట్ నోట్స్లో. అట్లా ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మెయిన్ నోట్స్ ఉండాలి, షార్ట్ నోట్స్ ఉండాలి. ఇది నోట్స్ అయితే.